నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ దీక్ష వ్లాగ్స్. నేను మా ఫ్రెండ్ మేఘ్నా ఇద్దరం కలిసి బేగం బజార్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇది దాని పెళ్ళికి ముందండి. సో నాకు టైం కుదరలేదు, దానికి టైం కూడా తక్కువ ఉందని చెప్పేసి కొన్ని జ్యువెలరీస్ తీసుకుంటా అని చెప్పేసి మేము బేగం బజార్లో ఉన్న శ్రీ జగదాంబ ఫ్యాషన్ స్టోర్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వీళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుండింది. నాకు మేఘ్నానే ఈ షాప్ చూపించింది అనమాట. మంచిగా అనిపించింది. సో మీకు కూడా ఒకసారి ఇలా చూపించేద్దామని చెప్పి నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. సో మనం చూసేద్దాం వీళ్ళ కలెక్షన్స్ అవన్నీ అన్నీ ఉంటాయి. బేగం బజార్ అనగానే మనకు చాలా షాప్స్ ఉంటాయి, ఇంకా నేనేంటి చూపించేది అని ఏమి ఉండదు. ఎవ్రీ షాప్ హ్యాస్ ఇట్ స్పెషాలిటీ అనమాట. సో ఇక్కడ ఈ అంకుల్ కొంచెం ఏమంటారు మంచిగా ఉన్నారు, మంచిగా చూపిస్తున్నారు ఓపికతోని. అండ్ చాలా మోడల్స్ వచ్చాయి కొత్త కొత్తవి. మేము కొన్ని చూసాము, కొన్ని పెట్టుకొని ట్రై చేసామన్నమాట. ఇవి చూడండి జ్యువెలరీస్ చాలా చాలా బాగున్నాయి. మేఘ్నాకి కొన్ని కావాలని చెప్పి తీసుకోవడానికి వచ్చాము. అది పెట్టుకొని చూస్తుంది ఒక్కొక్కటి. వీటి ప్రైజెస్ అన్ని సరదాగా గెస్ చేయండి. రాజు కుందన్లో 2 స్టెప్స్. సో ఇది రాజు కుందన్లో 2 స్టెప్స్ మోడల్ అండి. ఇలా 3 స్టెప్స్ ఉన్నాయి, 4 స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్ చాలా బాగుంది, అది పట్టుకొని చూద్దామంటే ఉండట్లేదు అనమాట. సో ఈ సెట్ దానికి చాలా నచ్చింది, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండింది అనమాట. ఆ ప్రైస్ దానికి వర్త్ అని అనిపించింది, కాకపోతే తీసుకోలేదు, పక్కన పెట్టేసినాము. దానికి పెళ్ళి కూతురు ఈవెంట్ 5 days అయింది. సో ఆ 5 daysకి సరిపడా జ్యువెలరీ అయితే తీసుకుందాం అని చెప్పేసి, నార్మల్గా ఇప్పుడు 5 daysకి ఒక్కొక్కటి పెట్టుకుందాం అని చెప్పేసి తీసుకోవడానికని వచ్చిందనమాట. నేనైతే కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాయి నక్షిలో. నక్షి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుందండి. ఈసారి వెళ్తే ట్రై చేయండి ఈ షాప్ ఒకసారి. అండ్ మా వీడియో చూపిస్తే మీకు ఒక 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో వెళ్ళినప్పుడు మా వీడియో మాత్రం చూపించడం మర్చిపోకండి. అండ్ లైక్ కొట్టండి, లైక్ కొడితేనే ఆ వీడియో చూపించాలి మీరు. ఓకేనా? సో మీకు 10% డిస్కౌంట్ వస్తుందన్నమాట. అండ్ నక్షి బ్యాంగిల్స్, ఇవన్నీ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో నాకైతే చాలా నచ్చినాయి. ఒక బ్యాంగిల్స్ తీసేసుకున్నా. అరౌండ్ ఎంత పడిందంటే, నేను తీసుకున్న బ్యాంగిల్స్ మోస్ట్లీ 400 పడింది. నక్షిలో కాబట్టి 400 ఉంటాయి కదండి, ఆ మాత్రము. సో మనకు బయట అనుకో నేను అవే వేరే షాప్లో అడిగితే 800 చెప్పారు. సో నాకు అక్కడ హాఫ్ రేట్కి వచ్చేసాయి అనమాట. బేగం బజార్ మనం వెళ్ళేదే అందుకు కదా, తక్కువ కాస్ట్లో మంచి ప్రోడక్ట్స్ వస్తాయి, మంచివి వస్తాయి. అండ్ మనకి ఎన్ని గోల్డ్ ఉన్నా, ఎన్ని మోడల్స్ ఉన్నా కూడా మన ఆడవాళ్ళకి తక్కువే. గోల్డ్ ఏముందండి, ఒక్కటే పెట్టుకుంటాము. ఇలాంటివి అనుకోండి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు, నచ్చినవి పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి మీద ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. గోల్డ్ ఉంటే అది ఒకటే పెట్టుకోవాలి, ప్రతిసారికి ఒకటే పెట్టుకోలేము కదా, బోర్ వచ్చేస్తుంది కదా. సో ఇట్లా ఇవి పాపిడి బిళ్ళలలో కూడా కుందన్ ఉన్నాయి, నక్షిలో ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. అన్నీ మీకు తెలిసిందే, నేను పెద్దగా చెప్పేదేం లేదు. సో చాలా బాగున్నాయి. నాకు ఇయర్ రింగ్స్ చాలా నచ్చినాయి. యాక్చువల్గా పెట్టుకొని చూసిన, నాకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు. నాకైతే చాలా నచ్చింది, కానీ ఫైనల్గా నేను తీసుకోలేదన్నమాట. తర్వాత ఎప్పుడైనా వచ్చి చూద్దామని చెప్పి. చాలా బాగుండే, వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ కూడా ఇచ్చారు. ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్. ఈ షాప్లో తక్కువ ఉండే కలెక్షన్, ఇంకప్పుడప్పుడే వస్తున్నాయంట. సో వేరే షాప్కి వెళ్ళామన్నమాట మేము ఈ ఇన్విజిబుల్ చైన్స్ కోసము. అండ్ మేఘ్నా వాళ్ళ మమ్మీకి ఒక చైన్ తీసుకుందండి, అది చాలా నచ్చింది నాకు. ఈ ఫస్ట్ది అనమాట, వాళ్ళ మదర్కి తీసుకున్నారు. ఎంత బాగుందంటే ఈ చైన్, అప్పట్లో రాజులు రాణులు అందరు వేసేవాళ్ళు కదా, నాకు ఆ టైప్ అనిపించింది. మేఘ్నా తీసుకుంది దీంట్లో ఒక చైన్స్. ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి అనుకుంటున్నారు చెప్పండి మీరు చెప్పలేరు, మేబీ తెలిసిన వాళ్ళు చెప్పగలుగుతారు. బట్ మేఘ్నాకి ఫస్ట్ ఈ మోడల్ తీసేసుకుంది అనమాట. చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా నచ్చింది, మస్తు అనిపించింది, తీసేసుకున్నాం. ఇవి చిన్న పిల్లలకి కానీ లేదా సింపుల్గా ఎక్కడికైనా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇవి జస్ట్ 500, 600లో వచ్చేస్తున్నాయి. సో నేను కూడా ఒకటి తీసేసుకున్నా. సో ఇవన్నీ షాపింగ్ అయ్యాక మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ వెళ్తున్న దారిలో ఒక చిన్న షాప్ కనిపించింది, అక్కడ ఇన్విజిబుల్ చైన్స్ చూద్దామని చెప్పి చూసాము. ఎంత బాగున్నాయో, నాకైతే ఈ బ్లాక్ బీడ్స్ చాలా నచ్చింది. ఇది జస్ట్ 150 అనుకుంటా, 150లో తీసేసుకున్నా నేను, నాకు నచ్చింది. అండ్ వేరేవి కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్లాక్ బీడ్స్, ఇంకొక బ్లాక్ బీడ్స్లో కూడా ఉండే, నేను అది కూడా తీసుకున్నా. ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ అన్నీ ఫ్యాషన్ కదా, ట్రెండ్ ఏది ఉంటే దాంతోపాటు మనం వెళ్ళిపోవాలన్నమాట. సో ఒక్కొక్కటి తీసేసుకున్నాను నేను. మా ఫ్రెండ్ ఇంకా పెళ్ళి అయ్యాక తీసుకుంటా అని అది అప్పుడు తీసుకోలేదు. ఇది నేను తీసుకున్నాను అన్నమాట.
సో ఇక్కడే పక్కన మనకి లెంత్ ఎంత కావాలో అంత కట్ చేసి ఇస్తాడనమాట. వాడు ఒక 30 రూపీస్ ఏమో తీసుకున్నాడు అంతే. పక్కన షాప్లో ఈ చైన్స్ బాగున్నాయని చూస్తున్నాం అనమాట. అట్లా విండో షాపింగ్ అనమాట. ఇతను ఈ అబ్బాయి మన పూసలు తెచ్చిస్తే ఒక దండలా కూడా కుచ్చిస్తాడంట. పర్ దండకి 300 ఏమో తీసుకుంటాడంట. ఇఫ్ ఎనీవన్ ఎవరికైనా కావాలంటే వెళ్ళి కుట్టించేసుకోవచ్చు. బేగం బజార్లో చాలా ఉంటాయి ఇలాంటివి. సో మేము నగరి మార్కెట్కి వెళ్ళాం. తర్వాత నగరి మార్కెట్ అందరికి తెలిసిందే, ఇక్కడ అన్నీ ఉంటాయి, ఏం దొరకవని ఉండవు, అన్నీ A to Z ఆడవాళ్ళకి కావాల్సినవి అన్నీ ఉంటాయి. అండ్ జ్యువెలరీ కూడా పెడతారండి ఇక్కడ. మనకి షాప్లో ఉన్న క్వాలిటీయే ఇక్కడ ఉంటుంది, కాకపోతే రేట్ ఒక్కటి కొంచెం వేరియన్స్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడే తక్కువ ఉంటుంది రోడ్ పైన, కానీ రోడ్ పైన కొనలేం కదా. నగరి మార్కెట్ అంటే ఇక్కడ రోడ్ మీద ఇలా పెట్టేస్తారనమాట. సో మనం రోడ్ మీద ఇప్పుడు ఏమన్నా అయితే మనం గ్యారంటీ ఏం అడగలేం వాళ్ళని, కాబట్టి మనం షాప్స్లో కొనుక్కోవడం బెస్ట్ అండ్ సేఫ్ అని షాప్స్లో తీసుకుంటాం అనమాట. సో ఇలా వెళ్తున్న దారిలో అన్నీ బాగున్నాయి. అలా బ్యాంగిల్స్ చూడండి, అబ్బా ఎంత బాగున్నాయో అసలు. అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో టైం అసలు తెలియదు కదా మన ఆడవాళ్ళకి షాపింగ్కి వెళ్తే. నేనైతే మా ఫ్రెండ్తో, ఈ మేఘ్నాతో వెళ్ళడం ఫస్ట్ టైము. మామూలుగా అయితే మా రిలేటివ్స్తో కానీ మా ఆడబడుచులతో కానీ వెళ్తుండే బేగం బజార్కి అలా. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మీరైతే ఏం తీసుకుంటారు అసలు బేగం బజార్కి వెళ్ళి? మేమైతే పొద్దున వెళ్ళినాము, రాత్రి బయటకు వచ్చినాం, అంతే కదా. మనం అక్కడికి వెళ్తే షాపింగ్ అని వెళ్తే అంతే కదా. ఇంకా సో పొద్దున్నుంచి ఏం తినలేదు అని చెప్పి ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది అక్కడ డెడ్ ఎండ్లో, తినడానికి అయితే వచ్చేసినాం. ఇది మేఘ్నా టిఫిన్ చేస్తుంది, మేము లంచ్ చేయలేదు. స్నాక్స్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, బయటకు వస్తే అంతే కదా. సో వీటిని ఏమంటారో తెలుసా మీకు? దీన్ని సింగాల అంటారంటే. పండుని ఎప్పుడన్నా తిన్నారా మీరు? సింగాల అంటారు. అవి టేస్ట్ ఎట్లుంటాయి? ఒకసారి తిని చూడు మేఘ్నా, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. మేఘ్నా తిని చూసి చెప్తా. ఎట్లుంది? Good. We can have, but it doesn't have any taste. ఓకే. కొంచెం స్వీట్ ఉంది. Good actually, good to eat. We can make sweet out of it actually. సేమ్ డేంగులు ఉన్న టేస్ట్ లా ఉంది. And we can make sweet. I saw a video in Instagram or somewhere. We can తెలుగులో పర్లేదు. అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన, దీంట్లో స్వీట్ చేయడం లైక్ షుగర్ని వాటర్ వేసి షుగర్ వేసి ఈ బ్లాక్ కలర్ది పీల్ చేసేసి ఓన్లీ వైట్ కలర్ దాంతో స్వీట్ చేయడం చూసిన నేను. ఓకే, ట్రై టుడే యాక్చువల్లీ. ఓకే దెన్. ఇది మన మేఘ్నా గారు ఇచ్చిన రివ్యూ. సో ఇది తినేసాక అది చిన్న పని ఉందని చెప్పి వేరే సైడ్ వెళ్ళిపోయింది. నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. సో నాకు ఇంటికి వెళ్ళేసరికి నైట్ 8 అయిందండి. సో ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ గైస్.